వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో కీర్తనల గ్రంథం 95వ కీర్తన 7వ వచనం, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ఒక మనిషి ఎక్కడికి రావాలి, ఏం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలో ఇక్కడ రాయబడి ఉంది. రండి ఎక్కడికి రావాలి అని అడిగితే యెహోవా సన్నిధికి రావాలి. ఎందుకు ఆయన సన్నిధికి మనం రావాలి? ఈరోజు పునరుత్థాన దినం, ఆదివారం ప్రభువుని ఆరాధించే దినం. చాలామంది అనుకుంటారు, వారమంతా కష్టపడ్డాం, వారమంతా పని చేస్తున్నాం, ఆదివారం నాడు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటారు కొందరు. ఆదివారం రెస్ట్ తీసుకునే సమయం కాదు, దేవుని దగ్గరకు వచ్చే దినం. అది ప్రభు దినం. పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రభు దినమందు ఎందుకు మనం దేవుని దగ్గరికి రావాలో ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకు అనగా ఆయన మనలను సృజించాడు, ఆయన మనలను సృష్టించాడు. తన చేతులతో ఆయన మనకు రూపురేఖలను ఏర్పరిచాడు. ఆయన జీవవాయువును మనకు ఊదాడు. అందుకే ఈ వచనములో రాయబడి ఉంది, రండి మనలను సృజించిన యెహోవా సన్నిధికి. మనలను సృష్టించిన ఆ దేవుని సన్నిధిలోనికి మనం రావాలి. మరి వచ్చిన మనం ఏం చేయాలి? ఇక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఒక 4 మాటలు ఈ వచనములో కనబడుతున్నాయి. వచ్చిన మనము సాగిలపడాలి, నమస్కరించాలి, మోకరించాలి, ఆయన మాటను వినాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనము నమస్కరించి సాగిలపడి మోకరించుట అనగా మనలను మనం తగ్గించుకొని ఆయన్ని పూజించేవారిగా ఉండాలి, ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలి, ఆయన్ని స్తుతించేవారిగా ఉండాలి. అందుకే దేవుడు మనలను సృష్టించాడు. ఆయన నామమును మహిమపరుచుటకు ఆయన మనలను సృజించాడు. ఆయన్ని ఆరాధించడానికే ఆయన మనలను చేశాడు. అయితే దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన్ని స్తుతించిన మనము, ఆయన్ని ఆరాధించిన మనము ఆయన మాటను జాగ్రత్తగా వినాలి. ఎందుకనగా ఈ భూలోకంలో ఎవరెవరి మాటలో మనం వింటుంటాం. భూలోకంలో మనుషుల మాటలు వినుట ద్వారా ప్రయోజనం లేదు. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, ఆదాము దేవుని మాట వినకుండా తన భార్య మాట విని దేవుడు తినవద్దన్న పండును తిని శాపాన్ని తెచ్చుకున్నాడు, శపించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధికమైన మాటలు కాదు కానీ దేవుని మాటను వినాలి. అందుకే కీర్తనాకారుడు 130వ కీర్తన 5వ వచనం అంటాడు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అన్నాడు. నిజమే, దేవుని మాట మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఎందుకు దేవుని మాట మీద ఆశ పెట్టుకోవాలి?
ఎందుకు ఆయన మాట వినాలి అని అడిగితే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ నీవు అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట ఏమిటి అని అడిగితే, నీ దేవుడైన యెహోవా మాట నీవు వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుని మాట మనం వినినప్పుడు హెచ్చింపబడతాం, దీవించబడతాం. ఈ భూలోకంలో ప్రతి మనిషికి దీవెన పొందాలని ఆశ ఉంది, కానీ దేవుని మాట వినలేకపోతున్నారు. ఆయన మాట విన్నప్పుడే మనం దీవించబడతాం. ఈ ద్వితీయోపదేశకాండంలో 15వ అధ్యాయం 5వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల మీలో భేదలు ఉండరు అని వాక్యం చెప్తుంది. దేవుని మాట విన్నప్పుడు దీవెనలను పొందుతాం. దేవుని మాట మనలను ఆశీర్వదిస్తుంది. దేవుని మాట మనలను గొప్పవారిగా చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో పేతురు అనబడిన దైవజనుడు రాత్రంతయు ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా దొరకలేదు. అయితే మరుసటి ఉదయకాల సమయంలో యేసు ప్రభు అక్కడికి వచ్చారు. ఆ దోణి మీద కాసేపు యేసయ్య ప్రసంగించి ఇప్పుడు పేతురుని పిలిచారు, సీమోను పేతురు, నీ దోణెను కొంచెము లోతునకు నడిపించి కుడి ప్రక్కన వలై అని ప్రభు చెప్పారు. ఆ సమయంలో పేతురు చెప్తున్నటువంటి మాట, ఏలినవాడా, రాత్రంతయు ప్రయాసపడ్డాను, అయినను మాకేమీ దొరకలేదు, నీ మాట చొప్పున వల వేస్తాను అని అన్నాడు. దేవుని మాట చొప్పున వల వేసినప్పుడు పేతురు 2 దోణెలు నిండినంతగా అన్ని చేపలు దొరికాయి. ఇది 2 అంతల ఆశీర్వాదం. దేవుని మాట విన్నప్పుడు మనం దీవించబడతాం. దేవుని మాటలు మనలను ఆశీర్వదిస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట దీవెన కలుగజేస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో మరొక మాట రాయబడి ఉంది, నీవు ఆలకించి నా మాట అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగుతావు అని వాక్యంలో రాయబడి ఉంది. ఒక మనిషి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, ఆరోగ్యంగా అనేక సంవత్సరాలు బ్రతకాలంటే, సుఖ జీవముతో గడిపే సంవత్సరాలు అనుభవించాలంటే, నెమ్మది శాంతిని పొందుకోవాలి అని అంటే దేవుని మాటను వినాలి. ఆయన మాట విన్నవారు సుఖంగా అనేక సంవత్సరాలు జీవిస్తారు. దేవుని మాట విన్నవారు నిత్య జీవంలో ప్రవేశిస్తారు. యేసు ప్రభు చెప్పారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు అని అన్నారు. ఆయన మాట విన్నవారు పరలోక రాజ్యానికిలో ప్రవేశిస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన దినమందు దేవుని సన్నిధిలోనికి రండి. వచ్చినటువంటి మీరు సాగిలపడండి, నమస్కరించండి, మోకరించండి, ఆయన మాటను వినండి, ఆయన ఆశీర్వాదాలు పొందుకొనండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలల వంచండి, కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు. అయ్యా, కుడి అన్న నీ బిడ్డలు, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి, కృపాక్షేమాలు అనుగ్రహించండి. నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి. ఈ పునరుత్థాన దినమందు ఆత్మతో సత్యముతో అయ్యా నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధిలోనికి నీ బిడ్డలను నడిపించండి. అయ్యా, నీవు వారిని సృజించావు గనుక, ఆరోగ్యం ఇచ్చావు గనుక, క్షేమాన్ని కలిగించావు గనుక అయ్యా నీ బిడ్డలు నీ సన్నిధిలో నిలబడాలి. అయ్యా, వారు నిన్ను స్తుతించాలి, నీకు సాగిలపడాలి, నమస్కరించాలి, మోకరించాలి, ఆరాధించాలి, నీ మాటలు వినాలి ప్రభువా. అలా మంచి అవకాశాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించి నిన్ను స్తుతించే వారిగా బిడ్డలను దీవించండి. వారి ప్రతి అవసరతలను నీ నామములో తీర్చి మీరు మహిమ పొందుకొనమని
యేసు నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. రుచి చూచి తెలుసుకో, హృదయాన చేర్చుకో, ఎంతో ఉత్తముడైన యేసుదేవుని. రుచి చూచి తెలుసుకో, హృదయాన చేర్చుకో, ఎంతో ఉత్తముడైన యేసుదేవుని. వేద పురుషుడు, దేవతనయుడు, రక్షించగల సమర్థుడు. వేద పురుషుడు, దేవతనయుడు, రక్షించగల సమర్థుడు. రుచి చూచి తెలుసుకో, హృదయాన చేర్చుకో, ఎంతో ఉత్తము.